దాని ప్రకారం ఒక సెక్షన్కి క్యాబినెట్ హోదా, ఇంకొక సెక్షన్కి సహాయ మంత్రి హోదా రావచ్చేమో. అంటే ఎక్కువగా మిత్రపక్షాల ప్రాధాన్యం ఇవ్వడం, సొంత పార్టీలో కూడా ఇబ్బందికర పరిస్థితి. ఇప్పుడు పురంధేశ్వరి గారి గురించి ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, ఆమెకు వస్తుందేమో క్యాబినెట్ లో, మొన్నే అనుకున్నారు, యాక్చువల్గా రాలేదు. ఇప్పుడు వాళ్ళని కాదని, అంటే ఒక రకంగా సొంత పార్టీ లెక్క ఆమె కాదని వేరే వాళ్ళకి ఇస్తే అక్కడ క్లాష్ రాదా బీజేపీ? రావాలి కదా, ఇవ్వాలి కదా. అసలు ముందు పురంధేశ్వరికి అని అందరూ అనుకున్నప్పుడు అర్జెంటుగా వచ్చి కనబడింది శ్రీనివాస్ వర్మ. అవును, అదే కదా, ఊహించారా? అదే కదా. ఇక సీఎం రమేష్. అవును, ఎంపీలు ముగ్గురే కదా, ఇంకెవరున్నారు? 6గురిలో ముగ్గురే కదా గెలిచింది వీళ్ళు. కాబట్టి ఈ ముగ్గురులో పురంధేశ్వరికి సీఎం రమేష్ కి ఇస్తారన్నది వీళ్ళ ఊహ. అవును, గట్టిగా ప్రచారం జరిగింది, చూడాలి. అప్పుడు కూడా జరిగింది, ఇవ్వలేదు కదా, వర్మ గారికి వెళ్ళింది, ఇవ్వలేదు కదా. ఒకప్పుడు పురంధేశ్వరికి ఇచ్చారు కదా. అవును, కాబట్టి ఏమిస్తారనేది చూడాలి. ఇప్పుడు సీఎం రమేష్ తను ప్రచారం చేసుకున్నాడు, మొన్న కూడా ఈనాడు వీటిలో రాయించుకున్నాడు, బెంగాల్ ఎలక్షన్ అంతా నేనే చూశాను, ఆ ఎంపీలు మారడమని. ఆ తర్వాత అసలు అక్కడ పేపర్లు ఎవడో పట్టించుకోలేదు, అక్కడ సువేంద్ర అధికారి చేశాడు. ఇక్కడ రాయించుకున్నంత మాత్రం అది చూసి అమిత్ షా ఓటు వేయడు కదా. జాతీయ రాజకీయాలను ఫాలో అయ్యే సంస్కృతి అన్న ఆంధ్రప్రదేశ్ లో ఉందా బాబు గారికి గాని? రేపు ఒకవేళ ఇక్కడ జరిగితే అదే చేస్తారా? రోజుల్లో అయితే బాబు ముందు నుంచి ప్లాన్ చేసి నాకు ఇల్లు కావాలి, నాకు ఇన్ని కావాలి, ఎంత ప్రెషరైజ్. అంటే మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మన కూటమి స్ట్రాంగ్ గా ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటికే అంటున్నారు కదా, 30 ఏళ్ళు మేమే కలిసి ఉంటాం, 15 ఏళ్ళు కలిసి ఉంటాం. అలా చేయాలంటే ఇదే ఫాలో అవ్వాలి. ఇక్కడ కూడా అవుతారు. మోడీ అంటలేదా మాట? అదే అనట్లేదు, పవన్ కళ్యాణ్ అంటున్నంత మాత్రం మోడీ కాదు కదా. బీజేపీ అట్లా 30 ఏళ్ళు అనుకుని వీళ్ళ కింద అసిస్టెంట్ గా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుందని నేను అనుకోను. అంటే రేపు కేబినెట్ విస్తరణలో ఆ స్థాయి ప్రాధాన్యత ఇస్తారు అంటున్నా నేను. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉండదు, ప్రత్యేకించి ఆంధ్రాను తెలంగాణను ఉండదు, మోడీ కేబినెట్, దట్స్ ఇట్, అంతే. అంతకు మించి రైట్. చూద్దాం నిజంగా కేంద్ర కేబినెట్ విస్తరణ విషయంలో ఎలాంటి పావులు కదుపుతున్నారు అనేది ఒకటి. నిజంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళు పక్కన పెడతారా, కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తారా, మిత్రపక్షాలకి ఎక్కువ ఛాన్స్ ఇస్తే కూటమి బలోపేతానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తుందా బీజేపీ? రేపు కేబినెట్ విస్తరణ తర్వాత జరుగుద్ది, తెలుస్తుంది ఏం జరుగుతుంది.